హాయ్ అండి అందరికి ఈ రోజు అయితే కూర ఆలుగడ్డ చికెన్ మీకు నిన్న అంగట్లో చూపించాం కదా కోడి తెచ్చుకొని దేవుడికి కోతనం అని అట్లా ఆలుగడ్డలు చికెన్ తీసుకొచ్చామట ఆ కోడి మాంసం ఎంతో పడలేదండి అందుకని ఆలుగడ్డలు అయితే వేసుకున్నాం అన్నమాట కానీ ఈ వీడియో మొత్తం తీద్దాం అనుకుంటే ఫోన్ స్టోరేజ్ ఎక్కువైపోయి అంత క్లీన్ చేసినా రాలేదు చివరికి అయితే ఇది తీయటానికైతే క్లీన్ చేయక మాకు అవకాశం అయితే దొరికింది అందుకే నేను ఇదేనా తీద్దామని చెప్పి తీసి అనమాట ఇటైతే వేసుకున్నాం మేమైతే ఆలుగడ్డ చికెన్తో కూర ఇదిగోండి ఇది మా చింతలు వంట అన్నమాట మా చింతలు పత్తేసిన తోళ్ళు అవి తీసుకొని కోడి పేగులు అలాగే కోడి తోళ్ళు చిన్ని గుడ్లు అన్నమాట అవిను కలగూరకాయలు ఉంటాయి అవన్నీ కలిపి అయితే మా చింతలు వండుకుంది మా చింతలకి పోటీగా మా మానస కోటల చీరలు గుడ్లు మా మాంసం కూడా కొద్దిగా మాంసం కొంచెం తోలు తీసుకొని వాళ్ళిద్దరు పోటాపోటీగా ఈ వంటలు అయితే వండారన్నమాట ఈ మొత్తం వీడియోలో చేసి పెడదాం అనుకున్నాం కానీ వేస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ ఫోను వీడియో తీస్తుంటే స్టోరేజ్ అంటూ ఆఫ్ అయిపోయింది ఫోను అది చేసి చెందేసరికి ఇది ఒక్కటైతే తీయగలుగుతున్నాం కోసింది ఒకటే కోడైనా కానీ 3 వంటలు అయితే జరిగినాయి ఒకటే కోడితో 3 కూరలు చేయటం మాకులాగా ఎవరు చేస్తుండ్రు నాకు తెలిసి అయితే మేమైతే భలే చేసుకున్నాం కానీ అసలు ఇది కూడా మంచిగా వచ్చింది సూపర్గా బ్యాడ్ లక్ అయిపోయింది కుదరలేదు చేయటానికి ఇది కోడి తలకాయ అవి కోడి మాంసం ఆలుగడ్డలు లెగ్ పీస్ మా తమ్ముడికి చాలా ఇష్టం మా తమ్ముడి కోసమని వాడు వచ్చేసరికి సాయంత్రానికి మేము ఎక్కేస్తాం అందుకని తీసి పక్కకు పెట్టేస్తాయి ఆ కూర గిన్నెలో అయితే తీసి ఇట్లా పక్క పెట్టేస్తాం అన్నమాట మా తమ్ముడు వచ్చేసరికి నైట్ 10 అటు అయ్యిద్ది కదా వాడి కోసం అయితే పక్క పెట్టేస్తున్నాము అంటే ఆడ వచ్చిన అందరు తింటాకి ఈ కూర మొత్తం వాడికి ఒక్కడికని కాదు ఇంకా నైట్ అయితే వంట అయితే మొదలుపెట్టారు మా వాళ్ళు ఏంటిది అది కలిపి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే చపాతీ పిండి అంటే కలిపి పెట్టేశారు కాదక్క పొద్దున్న చికెన్ చేసినప్పుడు కదా చేయాలి పొద్దున అన్నం చాలా ఉన్న బుజ్జ తమ్ముడు పనికి వెళ్ళిపోతానని చెప్పి లేట్ అవుతుంది అన్నం ముందే వండేసా కోడిని కోసి చేసేసరికి లేట్ అయింది పొద్దున వంకాయ కూర అన్నం వండాను ఈ తమ్ముడు తినేసి క్యాన్ పెట్టుకొని వెళ్ళాడు అన్నం చాలా మిగిలిపోయింది ఇంకా అన్నం సావత వండుకొచ్చని చెప్పని మన కూర వండుకొని తిన్నాక ఈ కూర సగం పక్క పెట్టాం కదా అది మధ్యాహ్నం తిన్నాం ఇప్పుడు సాయంత్రం అన్నం లేకపోతే అన్నం పెట్టాం సరే మరి అన్నం చపాతీ మళ్ళీ అంటే ఇది కేజీ పిండే కాబుజ్జా ఫ్రెండ్స్ చపాతీ పిండి అయితే కొద్దిగా అయింది మాట అంటే కేజీ తీసుకొచ్చారు అందరికి సరిపోదని మా అమ్మ అయితే మళ్ళీ అన్నం పెట్టి ఇచ్చింది పొయ్యి మీద ఫ్రెండ్స్ మా అక్క అయితే చపాతీ చేసేసింది ఇంకా పెనం మీద అయితే వేసేసింది అక్క మైదా పిండి ఏంటక్క సాగుతుంది మైదా పిండి కాదు పచ్చి బజ్జీ అంటారు సో ఏంటి బాబోయ్ నువ్వు ఇంగ్లీష్ మాట్లాడిపోయిన పర్లేదు కదా ఆపే బాబు కలిపింది కొంచెం వాటర్ జోరైంది ఫ్రెండ్స్ కాదు దానికి వచ్చింది ఫ్రెండ్స్ మా అక్క పైసిగా చేసిన చపాతీ పిండి పోయింది మాట అంటే కొంచెం లూజ్ అయింది మాట జోరైంది సాఫ్ట్ గా రావడం కాదే వచ్చింది జోరైంది వీళ్ళు ఇంగ్లీష్ తోనే చచ్చిపోతున్నాం ఫ్రెండ్స్ అసలు మనకు రాదురా నాయన అంటే వీళ్ళది ఒకటి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ కొట్టిన వీడియో షేర్ చేయండి ప్లీజ్ మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వచ్చి నీకు జొన్న రొట్టె అని మామూలు అంత బాగా రాదు మామూలు మా అక్కకి పని పాట ఏం లేనట్టుకుంది దాని మీద పాకం పెడుతుంది జొన్న రొట్టె జాతర అయ్యో బాబో మా అక్క పెద్ద విషయం చెప్పేసింది ఫ్రెండ్స్ జొన్న రొట్టె జాతర గోధుమ చపాతీ చెప్పడానికి ఆలోచించి ఇటు చూసినావు రాదే ఆడు పైకి వెళ్ళి చూసినావు ఫ్రెండ్స్ మా అక్క అయితే బైరగడ కోసం అయితే చపాతీ ముక్క అయితే ఇలా చించేస్తే వేస్తుంది అన్నమాట అంటే కూర కలపాలిగా అందుకని ఇలా చించేస్తుంది చూడండి చపాతీగా పెట్టామనుకోండి అది తీసుకుని దూరం పోయి తింటుంది అన్నమాట అందుకని కూర కలిపితే కొంచెం గిన్నెలోనే తలపెట్టి తింటుంది అదే అక్క అది అర్థం దూరం పోయి తింటుంది అంటే ఇదిగోండి కూర అయితే ఇంక మా తమ్ముడు అయితే ఇంకో 10 నిమిషాలు అయితే వస్తాడు మేము వచ్చాక మేము కలిసి తింటాం తమ్ముడైతే కూర వేస్తుంది
ఇలా అయితే గిన్నె అయితే వేసేస్తారన్నమాట. మా అమ్మ అయితే బైరోగాడికి అయితే కలిపేసింది. ఇప్పుడు బైరోగాడికి పెడుతున్నాం ఫ్రెండ్స్. కుదురుగా తినము, అటు ఇటు పరిగెట్టవద్దు. ఇంకా నువ్వు అలా చేస్తాం టెక్నిక్గా మేము ఇలా చేసాం. ఇప్పుడు సైలెంట్ తింటున్నాడు, లేకపోతేనా మొక్క తీసుకుని పరుగు మా బైరోగాడు. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. అయిన వాడు బుద్ధి మారదు చూడండి, దూరం తీసుకొని పోయి తింటున్నాడు వాడు. మళ్ళీ గిన్నెగాడికి వస్తున్నాడు. అయ్యో ఫ్రెండ్స్, మా తమ్ముడు అయితే వస్తున్నాడు. ఇంకా మా తమ్ముడు రాక వినగానే సౌండ్ వినగానే ఇంకా మా బైరోగాడు పరిగెట్టాడు. వాడు మా బైరోగాడు, వాడు పికప్ చేసుకొని వస్తాడు అన్నమాట. ఎదురుగా నిన్ను బైరోగాడు పికప్ చేసుకొని రావాలా? అదే ఫ్రెండ్స్, వాడు వెనకాలే వాడు ఏదో తీసుకొచ్చాడు అని. మా బైరోగాడు ఏడు బిస్కెట్ బయట. అయ్యయ్యో బైరో ఇప్పుడు చపాతీ తిన్నావు? ఒక నిమిషం తావత పెడతా, తావత తిందు బైరవా. ఇప్పుడు కాదు, పొద్దున్న తిందులే. కాదు పొద్దున్న తిందు, అది ఇచ్చే నాకు ఇచ్చే సరేనా? పొద్దున్న తిందు. కుదరదా? లేదు కుదరదు, ఒప్పుకోను పొద్దున్న తిందు, కుదరదు. పొద్దున్న తిందు. వాడు తీసుకొచ్చాడు ఎవరు కాదని నేను చెప్పాను నీతో. ఫ్రెండ్స్, మా బైరోగాడికి ఇప్పుడే కావాలంట. మా దుర్గ తీసుకొచ్చాడని చెప్తుంది అది ఈ బిస్కెట్ ప్యాకెట్ కోసం. ఇప్పుడు 2 బిస్కెట్ వేసి రేపు పొద్దునే వేస్తాం ఇంకా మిగిలి, సరేనా? మా బైరోగాడు ఆగట్లేదు కాబట్టి ఇప్పుడైతే 2 వేస్తాను, రేపు మిగిలినవి రేపటి. మొత్తం అయిను పచ్చ జమ్మని అంటున్నావు. లేదు రేపే, ఇంకా అయిపోయింది. ఇంక ఇవి రేపటి కోసం బైరోగాడికి దాచేస్తున్నా. మా బైరోగాడు తెచ్చాడు పప్పులు. మా మామయ్య నాకు పప్పులు తేలేదు ఫ్రెండ్స్. దానికోసం పాప్కార్న్ తీసుకొచ్చావా? ఈ డ్యూటీ అయిపోయింది బైరవా, ఈ డ్యూటీ ఇంకా అయిపోయింది. అమ్మకి నన్ను బికాస్ నాకు ఇంకా కూర్చోదానికి కూడా కావాలంటే బైరోగాడికి ముందు ఇచ్చేసాడు బిస్కెట్, వాడు తినేసాడు. వాడు సగం దాచేసాను, ఎందుకంటే ఫ్రెండ్స్ రేపు కూడా కావాలి కదా ఫ్రెండ్స్, అందుకనే. నాట్లే అమ్మా, నువ్వు ఇప్పుడు తినకు, ఇప్పుడు చపాతీ తింటావు కదా, ఇప్పుడు వద్దు చించొద్దు, రేపు తిందు సరేనా? సర్దుకోవాలి కదా చింతల్లి. నేను ఇక్కడైతే మా చింతల కోసం ముక్కలుగా చపాతీ అయితే చించేసి అందులో కూర అయితే వేసి అన్నం కలిపినట్టు కలిపేసి ఇచ్చేసి అనమాట. మా చింతలకి మా చెల్లి అయితే ఇచ్చేస్తుంది తినమని. మా చెల్లి అయితే మా పాపకి ఇచ్చింది ముక్కలు చేసి, నాకు కూడా ఇస్తే బాగుంది అక్క నన్ను అడిగింది, తీసుకోబుద్ది అని చెప్పి వద్దులేక అంది. ఇప్పుడైతే చపాతీలు అయితే మా చెల్లి అయితే చూపించేసింది. మా చింతలు చూడు చపాతీలు అని చెప్పి అంటుంది. అయిగోండి చపాతీలు, కేజీ పిండికి అయ్యే చపాతీలు అయితే అయినాయి. ఇక తల 2 అయితే తినేస్తాం. ఇప్పుడు మా తమ్ముడు కోసం అయితే, మా తమ్ముడు వచ్చిందాక మేమైతే వెయిటింగ్ చేసాం అన్నయ్య కన్నా వాడు వచ్చిందాక వండుతూ ఉన్నాం అంటమే బాగుంది. మా చెల్లి అయితే ఇక అక్క చపాతీలు అని చెప్పి అయితే చూపిస్తుంది. గుండ్రంగా వచ్చినాయి లేదో చూపిబుజ్జి అంటే అటు వచ్చినాయి మాట. చపాతీలు అయితే అటుకే వస్తాం మేమైతే. ఫ్రెండ్స్ ఇగోండి చపాతీ అయితే కర్రీ అయితే ఇలా వేసేస్తాం. చపాతీ వేసి తర్వాత కర్రీ వేసేసింది మా అక్క. ఇది వచ్చేసి నా ప్లేటు. ఇక మా తమ్ముడు కోసం అయితే పెడుతుంది ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇదిగోండి మా తమ్ముడు కోసం అయితే ఇలా చపాతీ అయితే వేసేసింది. ఇప్పుడు కర్రీ వేస్తుంది. ఇదిగోండి అయితే వేసేసుకుని తింటున్నమాట. పొద్దున్న కూరని ఇలా తీసుకొని ఇలా సేవ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ మేమైతే. ఇంకా ఉన్న దాంట్లో ఇంకా సర్దుకుంటున్నాం అన్నమాట. అయిపోయిందా? అక్క కూడా పెట్టు మరి. ఇక మా అక్కకైతే బతికిన మూతలు అయితే వేసేస్తున్నాం మేము చపాతీ. ఇప్పుడు కర్రీ వేస్తుంది, చికెన్ కర్రీ, ఆలుగడ్డ. రైస్లో కూడా ఉంచక్క కర్రీ. ఇవాళ ఏం కూర చేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే రైస్ అండ్ కర్రీ అంటే చపాతీ చేసాం, అందుకనే నేను రైస్లో కూడా ఉంచమని చెప్తున్నా కర్రీని. ఏం చింతల్లి? మా అమ్మాయికి నా తను చిన్న చూసిన మావయ్య. అయ్యో నీ మెడ దాన్ని తీసేస్తున్నావుగా.
ఇది అమ్మ నాకు వేసిందండ. అమ్మ నీకు వేసిందండ. ఏందండి అదో క్లియర్ కనబట్లేదు. ఏందండ్రా అది? బ్లేడ్లా? బ్లేడ్లు పాప మెళ్ళ వేసారా? ఇటు కనబట్లేదు ఇటు. ఓహో ఇదా. ఇప్పుడు అది మామయ్యకి ఇస్తున్నావా? సరే. అబ్బో నిన్న షెంటు బోట్లు వెళ్తాండ సూపర్. ఎదురుగా మరి నువ్వేం గిఫ్ట్ ఇస్తారా నువ్వు దానికి? నిన్న ఫ్రెండ్షిప్ డే కదురుగా, అప్పుడు ఇలేపోయింది, అందుకని ఇవాళ తీసి ఇస్తుంది అన్నమాట. అది కచ్చిన తల్లి నువ్వు సూపర్ అమ్మ. ఇదిగోండి ఇట్లా అయితే నీకు వస్తుందా పెట్టడం? పెట్టేనా? నువ్వు పెడతా పోనీ. ఏదో పెట్టిరాక నేను తీసుకుంటాను, నాకు రావట్లేదు పెట్టడం. ఒక నిమిషం ఆగు ఫ్రెండ్స్. ఇప్పుడు దండది పెట్టింది. నీకు ఎంత సంతోషంగా ఉందా ఫ్రెండ్స్? చింతల్లి దాని ఆనందం చూడండి ఫ్రెండ్స్. ఎటు చూపిరా. బాగుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి. వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అక్కో స్లిప్ అయింది అక్కో, అది చిన్న గిన్నె తింటారా? ఎక్కువ తక్కువ వచ్చేది కాదు. ఇది వచ్చేసి నా ప్లేట్. వాటర్ అందుకుంటారు. ఎలా ఉంది? ఎలా ఉందిరా? టేస్ట్ వచ్చిందా తేడా? చెక్కు చెదురు లేదు ఫ్రెండ్స్, సూప్ ఉంది. ఏడు చేస్తా ఇప్పుడు కూడా ఇది. చెక్కు చెదరకుండా కూర అలాగే తగనచ్చేసింది. చికెన్ ఆలుగడ్డలు ఎలా ఉందిరా? ఆలుగడ్డ చికెన్ ఎలా ఉంది? చికెన్ ఆలుగడ్డ ఎలా ఉందా? మరి కోడి చిన్నగా ఉందిరా, అందుకని ఆలుగడ్డ చికెన్ ఎలా ఉందన్న. లెగ్ పీస్ కావాలి కదా? పొద్దున పీకి పక్కన పెట్టావుగా లెగ్ పీస్. ఏదక్క లెగ్ పీస్ అది? అదిగోరా ముక్క కనబడుతుంది ఇప్పుడు. లెగ్ పీస్ ఉంటేనే చీయ కనబడ్డట. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఆ బాధను అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, తెల్లారి పొద్దున కలుద్దామే. నీకు తినడం చేత కాదు అలాగా. తెల్లారి ఉదయం అయితే మా అక్క అయితే నల్లపూసలు అయితే ఎక్కించేసింది. ఎవరికో కాదండి, నా కోసమే. చూడండి ఎంత బాగా ఎక్కించిందనో మా అక్క. అసలు ఎంత ప్రేమగా కూర్చుందో, అంత బాగా నచ్చింది నాకైతే. అసలు మెడలో కూడా సూపర్గా ఉందండి నాకు. మా చెల్లి అయితే నీకు చాలా బాగుంది అక్క అడుగుతుంది. నిజమా బుజ్జి అని అడుగుతున్నాను అనమాట. అయితే అంటే నాకు నేను అద్దంలో చూసుకుంటే నాకు కనబడుద్ది కదా అన్నట్టుగా నేను అడుగుతున్నాను. లేదక్క బాగుందని చెప్పి మా చెల్లి అంటుంది. సరేలే బుజ్జి అని చెప్పి. అయినా సరే నాకు చాలా నచ్చింది బుజ్జ. చిన్న దండ వేసుకున్నాక ఇప్పుడు పెద్ద దండ వేసుకునేసరికి చాలా బాగుంది. ఇప్పుడు రేషన్కి అయితే వెళ్తున్నామని చెప్తున్నాను. 3 నెలల బియ్యం అయితే ఒకేసారి వచ్చేస్తున్నాయి. వెళ్ళి తెచ్చుకుందాం బాండి అని చెప్తున్నాను అనమాట. మా సంచి అయితే బత్తలు మొత్తం సంచిలో పెట్టుకుని ఒక వాటర్ బాటిల్ కూడా పెట్టుకున్నాను. అవి తీసుకొని ఇప్పుడు బియ్యానికి అయితే వెళ్ళాలి. దేని వెళ్తాను తెలుసా? మా బుల్లెట్ బండి మీద వెళ్తున్నాం. చూడండి మా బుల్లెట్ బండి ఎట్లా ఉందో. అదిగోండి మా బుల్లెట్ బండి. మా భారానంతా మోసి బండి మాట. దేనికేం సరే ఇదే వచ్చింది. మా సరుకు సామానం తీసుకెళ్తానికైనా, మేము కట్టెలు తెచ్చుకోవడానికైనా, మేము బియ్యం తెచ్చుకోవడానికైనా మా బరువు బాధ్యత మొత్తం ఇదే మోస్తుంది అనమాట. దీన్ని తీసుకొని అయితే మేము వెళ్ళిపోతున్నాం బియ్యానికి. ఇక్కడ ఎందుకు బ్రేక్ ఇచ్చినాం చూడండి. మా అక్క అయితే వచ్చేస్తుంది అనమాట. 3 నెలలు బియ్యం కాదండి, మరి ఎత్తి లేపగలుగుతాం లేదని చెప్పి మా అక్క అయితే తోడుకు వచ్చేస్తుంది. నేను మా చెల్లి వెళ్తుంటే సరేగా వెళ్దాం అనుకుంటే ముందు మా బైరుగాడు చూడండి ఏం చేశాడు. మాకాడ ముందు వెళ్ళిపోయి ఆ కారు పక్కన అయితే నక్కాడు బైరుగాడు. ఇక మా చెల్లి అయితే వెళ్ళిపోయింది. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇంటికాడ వదిలిపెట్టాలి. అది వెళ్తా ఉంటే ఆ కారు పక్కన దూరతా ఉంది. అది
దాబైరు అంటే వస్తుంది ఇక. దారాబైరు ఇంటికి వెళ్దామంటే అది మాకాడ ముందే కొట్టుకాడ కొత్తగా ఊరికి వస్తుంది. ఇక అక్కడ తాడు దొరికితే ఆ తాడైతే మళ్ళీ వేసి కట్టేసింది మా చెల్లి అయితే. ఇక దాన్ని తీసుకెళ్ళి ఇంటికాడ కట్టేసి వస్తాను అక్క అని చెప్పింది. రోజు వదిలేస్తామండి. అది ఏం చేస్తుందంటే అక్కడికి వెళ్ళినప్పుడు మాకాడ ముందే కాసుకొని కూర్చుంటుంది. అయితే ఈ వదిలే బుజ్జ వెళ్ళి ఇచ్చిరాపు, అది కాక వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళొచ్చండి. ఊళ్ళో కుక్కలు ఎగబడతాయి కదా, అందుకనే వద్దని దాని ఇంటికి తీసుకెళ్తున్నాడు. పరిగె బైరు అని చెప్పి మా చెల్లి బైరు గారు ఇద్దరు పోటీ పెట్టుకొని పరిగెడుతున్నారు తాడు పట్టుకొని. చూడండి అట్టే వెళ్తుంది మా చెల్లి అయితే. చిన్న తాడు పట్టుకుంటుంది, అది కనపడలేదు తాడు. ఇక ఇంటికైతే తీసుకెళ్ళి మా చింతలకి అయితే చెప్పిద్ది. అది గొప్ప రన్నింగ్ తెస్తుంది చూడండి మా చెల్లి అయితే, టైం అయిపోతుందని. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ని అయితే. ఇక మా చెల్లి అయితే వెళ్ళిపోయింది. అయితే మేకైతే రేషన్ కార్డుకి అయితే వచ్చేసిన అయితే ఇదిగోండి ఎంత రేషన్ ముందు వచ్చిన వాళ్ళకి అయితే రేషన్ చేసుకొని నిలబడ్డారు. ఇది క్యూ లైన్ అయితే చాలా ఉంది, జనాలు కూడా బాగున్నారు. ఇది ఎలా అయిద్దో లేదో అన్నట్టుగా మేమైతే డౌట్ పడుతున్నాం. ఇప్పుడు టైం 1 అయితే అవుతుందండి. వాళ్ళు భోజనం చేస్తానికైతే షాప్ అయితే భోజనం చేస్తున్నారంట. అయితే అందరూ బదులాడుకొని పొద్దున్నేసి మేము వచ్చి ఉన్నాం కదా, మళ్ళీ సాయంత్రం రావాలి. కార్డులు అయితే మీ దగ్గరే పెట్టుకోండి, మళ్ళీ సాయంత్రం మేము వస్తామని చెప్పి బదులాడుకొని అయితే కార్డులు పెట్టాం. ఇక్కడ దారిలో వెనక వస్తుంటే అంటే ఇంటికి వెళ్తుంటే కట్టెలు అయితే కనపడి ఆ కట్టెలు అయితే నేను మా చెల్లి అయితే రుచ్చబండ్ల మీద వేసుకొని ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇక మేము ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం కదా. 5ంటికి అయితే రమ్మన్నారు షాప్కి రేషన్ కోసం. ఇక మేము ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నం తిని కాసేపు కూర్చొని మళ్ళీ సాయంత్రం అయితే వెళ్తాం. నేను మా చెల్లి ఇంటికి అయితే వచ్చేసేయండి. అయ్యో కట్టెలు అయితే అక్క మళ్ళీ రేషన్ పెట్టొచ్చాం కాడ ఆ పక్కన వేసావా కట్లు? సాయంత్రం మళ్ళీ రేషన్కి వచ్చేటప్పుడు మా చింతలు అయితే మాతో పాటు వచ్చింది. మా అక్క, మా చింతలు, నేను, మా చెల్లెలు అయితే వచ్చాము. మా అక్క మా చింతలు అయితే ఆడ కూర్చోంది, రుచ్చబండి అయితే ఆడబెట్టించాం. నేను మా చెల్లెలు అయితే లోపలికి అయితే వచ్చేసాం. పొద్దున కానీ ఇప్పుడు క్యూ అయితే బాగా ఎక్కువ ఉన్నారండి జనం అయితే. అయిపోయింది బియ్యం వచ్చి ఏవి వెళ్దాం ఇంకా ఎద్దుబాలు ఉందట వచ్చా తీసుకోండి. పోయింది వాటర్ బాటిల్. చింతలు వాటర్ బాటిల్ లేదమ్మా, మా టైర్ కల్లే మంచిగా రాదు అనుకున్నానమ్మా. కార్డు బుక్ ఉందేమో చూడండి అక్క. కొన్ని ఉన్నాయి. నాంగర్స్ కూడా ఉంచు పాపలు. పప్పు చెక్క దాని గుంచు అక్క. బాద్షా తిని చూడండి అక్క, బాగుందో లేదో. వెళ్దాం ఇంకా, బండి మొయ్యలేదు. కూర్చోక. బాగుందా అక్క? కదా ఫ్రెండ్స్, మా అమ్మ అయితే మేము 4 చుట్టూ తాగుతున్నాం. ఇటైతే గుంటలు ఉన్నాయి, ఈ చిన్న ఉంది కదా, ఇటైతే బాగా గుంటలు ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇద్దరు ఉన్నాను నేను బట్టి. తీసుకుపోదామని చూసారంట ఎవరు? ఒక అన్నయ్య టికెట్ తాగుతూ. మరి ఏం చేశారు మరి మీరు? ఏం చేశారు? పక్కన కూర్చొని ఉంది, అంటే కొద్దిగా రిక్షాకి దూరంగా కూర్చొని అనమాట. చింతలను తీసుకొని ఇలాగే రిక్షాకి ఆనుకొని సిగరెట్ తాగుతూ చిన్నగా అటు ఇటు చూసి రిక్షా ఇలా చేతులు పట్టుకొని తీసుకెళ్ళిపోతున్నాడంట. ఆడికి తీసుకెళ్ళేది అని అడిగితే అక్క అప్పుడు, ఓ మీరు ఇక్కడే ఉన్నారా, నాకు తెలీదు, ఇది మా బండి అనుకొని నేను తీసుకెళ్తున్నా. ఎలా నాటకం అంటాడు చూసావా, మా బండి అనుకొని నేను తీసుకెళ్తున్నా అంటున్నాడు. కళ్ళు దొబ్బినియా? బండి కంబట్లేదా? చేసేస్తున్నారు. నువ్వేంటి బండిలో పట్టుకున్నావు పడుకోకుండా? బియ్యం బస్తా అయితే మాకు కూడా లాగేస్తున్నారు ఫ్రెండ్స్. ఏమేం చింతలి? బస్తాలు ఉన్నాయే బియ్యం బస్తాలు. అక్కడ
1 నెల ఇచ్చారా 3 నెలలు ఇచ్చారా? ఇదిగోండి ఫ్రెండ్స్ 3 నెలలు అంటే 3 నెలలకు 3 బస్తాలా? 3 నెలలకి ఒకేసారి అయితే వర్షాలకి బియ్యం పాడైపోతుందని ఇచ్చేసారు. న్యూస్ మాత్రం కరెక్ట్ అయిపోయింది, అబద్ధం అయితే కాలేదు. మేము అబద్ధం అవుతుందేమో అనుకుని బయలుదేరాము. 3 బస్తాలు తీసుకొని అలాగే 26 కేజీలు వచ్చాయి మనకా. అయితే పొద్దున్న నుంచి ఇప్పటిదాకా 2 సార్లు తిరిగాము. ఇప్పుడైతే మహానికి 5 నుంచి ఇప్పటిదాకా అయితే నించునే ఉన్నాయి. సర్వర్ మధ్యలో సర్వర్ ఒకటి, అక్కడ జనాలు గోడ ఒకటి, గొడవ జరుగుతుంది. పొద్దునుండి మేము వచ్చినట్టే ఉన్నాము. మా కార్డులు తీసుకోకుండా ఎప్పుడో పొద్దున పెట్టారంట. వాళ్ళు ఎప్పుడు ఆ కార్డులు తీసేసేయండి, మా కార్డులు అట్టనే గొడవ ఒకటే లొల్లి. మధ్యలో సర్వర్ ఒకటి, నేను రాను, నేను మీకు బియ్యం ఇవ్వను, నేను రాను అంటున్నా. నువ్వు సూపర్ బుజ్జి, నేను రాను నుంచి డొక్క నొప్పి వచ్చేసింది. నేను రాను, నీకు బియ్యం ఇవ్వను. ఎన్ని రేషన్లు అయితే ఉంటాయో అన్ని రేషన్లకి ఫోన్ చేసేసి కనుక్కున్నారు. ఇదైతే బూందీ మిర్చి, ఇదైతే పప్పు చెక్క, ఇదైతే ఇక్కడ పెట్టు. చాలా నచ్చింది. అది నాకు ఉంది, ఇదిగో మిర్చిరా. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. హల్వా కవర్తో పక్క తినేస్తావు, ఆగు 1 నిమిషం. ఓకేనా? చిన్నగా అయ్యాయి. కూల్ వాటర్, ఇంటికాడ వాటరా? కొనుక్కున్న వాటర్ ఇగో, కూల్ వాటరా? 10 రూపాయలు టప్ప. బై వర్షం వచ్చింది అక్కడ ఒలిపించింది, నువ్వు మళ్ళీ వాటర్ కొన్నావు. కూల్ వాటర్ ఈ బండి అసలు పట్టుకో. నిజం ఇది అట్టేమో అవుతుందంటే మనల్ని మన బాధ్యత మొత్తం ఇదేమో అవుతుంది. ఏడ కుంగిపోయి అసలు చక్రాలు మంచిగా లేవు కదా, ఏడ పడిపోయి బండి మధ్యలోనే ఆగమైతే మేము బియ్యం ఎట్ట మోసుకురావాలని భయం వేసింది బుజ్జి నాకైతే. అసలు అడిగడిగిన భయంతోనే వచ్చాము మేమైతే. అసలు ఎప్పుడో రావాల్సిన ఇంటికి సర్వర్ ఆగిపోయి మనం పెట్టేసరికి సర్వర్ ఆగుతుంది. ఆ అన్న కూడా తాగుంది అవుతాడు, మీరు వచ్చేసరికి సర్వర్ ఆగింది. ఇప్పుడు దాకా వచ్చింది కదా, రావచ్చు కదా. మన అదృష్ట గీత అలా ఉంది. 10 సార్లు తమ్మి పెట్టిందమ్మా. ఆ అన్న అయితే పాపం బుజ్జిగా తీసుకే రావట్లేదు ఎన్నిసార్లు సార్. బుజ్జమ్మ పెట్టిందా? చిన్నమ్మ పెట్టింది. కాదు, మన రాత అంత మంచిగా రాశాడు దేవుడు, అందుకని ఎక్కడికి వెళ్ళినా మంచి జరుగుతుంది. సలవర్ రావట్లేదు అని చెప్పి చాలా మంది వెళ్ళిపోయారు. 15 మంది దాకా ఉన్నారు. ఆ దేవుడు దైవాలు అయితే ఈ బియ్యం అయితే అందినాయి బుజ్జి. రేపు పొద్దున క్యారెట్ కూడా ఇంట్లో బియ్యం. నేను ఆ భయంతోనే కార్డు ఆడబెట్టాను, అని చెప్పి పెట్టాను. ఫ్రెండ్స్ ఇందులో అయితే బియ్యం పోస్తారంట. నీళ్ళ డ్రమ్ అయితే కాల్ చేశారు, శుభ్రంగా తడి లేకుండా తూర్చేస్తున్నాం అన్నమాట. 3 పడతాయి అక్క అందులో? ఎక్కడ పడతాయి? 1 బస్తా పట్టితే పట్టలేదు. 2 పడతాయి నాకు తెలిసి. తొందరగా పోయింది, ఇంకా అయిపోయిందా? ఇప్పుడు 3 కలిసి పోతారు బియ్యం. బుజ్జని ఒక్కదాన్ని పోయి నేను ఒక్కదానా? ఆ బస్తా లేపు, అది లేచి డ్రమ్ములో ఎలకలు చింతలు నువ్వు పోద్దురా బియ్యం. ఇట్రా ముందుకు రా, నువ్వు పోతావు బియ్యం. బస్తా లేపు అందులో పోసేయాలి. ఎందుకు ఒక్కదాన్ని పోయి? పేరుకే 3 నెలలు బియ్యమే కానీ మనకైతే 1 నెల వస్తాయి బియ్యం. తింటే కొండైనా కరిగిపోయిద్ది అంట అమ్మ అంటది. అలాగే కొంచెం పక్క తెచ్చింది తల్లి. ఇది 26 కేజీలు, మళ్ళీ పైన 5 కేజీలు ఏమో ఉంటాయి ఎక్స్ట్రాగా. దాంట్లో బియ్యం దీంట్లో పోసాం. చిన్న బస్తాలో పట్టినవి ఇందులో పోయాలి ముందు. అవునే, అందులో బియ్యం మిలిగితేనే చిన్న బస్తాలో పోసి ఇందులో పోసాం. పెద్ద బస్తాలు అయిపోతాం అక్క. వద్దు, పెద్ద బస్తా కుజ్జి మీద పెడదాం. ఈ మట్టి ఎక్కడిదే? ఇప్పుడు రమ్ముది జాగ్రత్త చూసుకొని పోయండి. కుజ్జి మీద పెట్టేద్దాం పెద్ద బస్తా. బియ్యం అయితే డ్రమ్లు అయితే పోస్తున్నారు. పొట్టుకో పిల్లని, అందుకే జాగ్రత్త. పడిపోతుంది, ఏడ పడిపోతుంది. ఇప్పుడు నేను పట్టుకుంటే ఒక్క బస్తాకి ఢిల్లీ వెళ్ళి వచ్చింది ఒక బస్తాకి. చిన్న రమ్ము 30 కేజీలకి నిండిపోయింది డ్రమ్ము. చిన్నదే 30 కేజీలు ఎంతకైందా? 30 కేజీలు బియ్యం మళ్ళీ ఆపండి, ఏదో 1 కేజీ కానీ. సన్నగా ఉన్నాయి ఎంతకి బియ్యం? సన్నగా ఉన్నాయి, బాగుంది. ఇప్పుడైతే మిగిలిన బియ్యం అయితే డ్రమ్ లో పోతున్నారు అనమాట. కుర్జీలో బియ్యం పెట్టేసారు, కుర్జీ మీద అలా అయితే పోసేసారు బియ్యం. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టిన వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి.